యా కరెక్ట్. ఇప్పుడు మ్యూజిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫిల్మ్స్లో. సో ఇప్పుడు మీరు ఏదైనా దానికి మ్యూజిక్ ఇవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇప్పుడు స్టోరీ విన్నాక మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్టర్తో కూర్చున్నాక మీరు మ్యూజిక్ మీది స్టార్ట్ చేస్తారా, లేకపోతే వాట్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్? జనరల్గా స్టోరీ చెప్పే ముందు డైరెక్టర్ నేచర్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు వాళ్ళ నేచర్ ఏంటి. ఏమైనా హ్యాండిల్ చేయొచ్చు, బట్ నేచర్ ఏంటి అనేది డిరైవ్ చేస్తుంది చాలా వరకు. కొన్ని నారోయింగ్ థింగ్స్ చేస్తుంది, ఓకే ఇలా ఆలోచించాలి డైరెక్టర్కి అని. ఆ తర్వాత అతని నుంచి పుట్టిన ఒక స్టోరీ ఐడియాలజీ ఎక్కువ వింటాను నేను. అది టు బి ఫ్రాంక్ కొన్ని సిచ్యువేషన్స్లో స్టోరీ చెప్పే స్కోప్ డైరెక్టర్స్కి ఉండదు. మేబీ స్క్రిప్ట్ చేంజెస్ అవుతూ ఉంటాయి, అలాంటి అది ఎప్పటికప్పుడు కొంచెం ఇటు అటు మనకి ఇంప్రొవైజేషన్స్ అవుతానే ఉంటాయి కాబట్టి కమిట్ అయ్యే ముందు కూడా అది వినే ఆపర్చునిటీ దొరకదు. సో అదొక రకంగా ఎలా ఇవాల్వ్ అవ్వాలి మ్యూజిక్ డైమెన్షన్లో అనేది కూడా క్లారిటీ రాదు. సో అది ఎప్పుడు హెల్తీ ప్రాసెస్ ఏంటంటే స్టోరీ అట్లీస్ట్ చీఫ్ టెక్నీషియన్స్ లైక్ డిఓపి అవ్వచ్చు, మ్యూజిక్ కంపోజర్ అవ్వచ్చు, ఆర్ ఎడిటర్ అవ్వచ్చు, ఇలా ఉన్న వీళ్ళతో ఎక్కువ డిస్కస్ చేసుకుంటేనే హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపోజర్గా నా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి ఇది నేను అనుకుంటున్నాను సబ్జెక్ట్, ఇది ఒక 2.5 hours రన్ టైం రఫ్లీ ఉంటుంది, సో ఈ ప్రాసెస్లో నేను చూపించాలనుకుంటున్న జీవితం ఇది, సో వీళ్ళ ఫ్లో ఇలా డిఫైన్ అయి ఉంటుంది. అంటే స్టార్ట్ నుండి సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ మధ్యలో వాళ్ళ యొక్క చేంజెస్, వాళ్ళ మానసిక ఒత్తిళ్ళ వల్ల, మానసిక డైమెన్షన్స్ వల్ల, హ్యాపీనెస్ వల్ల ఏదో రకంగా మౌల్డ్ అవుతుంది చేంజ్. అంటే సబ్జెక్ట్ అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ అనే ఒక పదంలోనే ఉంది. ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి, సినిమా స్టార్ట్లో ఏదో ఒక కిక్ స్టార్ట్ ఉండాలి. సో ఈ ఎలిమెంట్స్ మధ్య ఒక ఫ్లో అయితే డిఫైన్ అయి ఉండాలి ఏ సబ్జెక్ట్కైనా, అప్పుడే జనాలు కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి ఏం చూపించాలనుకుంటున్నారు అనే దానిలో. సో అది అర్థమయ్యేట్టుగా ముందు తెలుసుకుంటా, ఆ తర్వాత డీటెయిల్గా స్టోరీ ఏంటి ఎగ్జాక్ట్లీ, లైక్ ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి. మీరు కూడా స్క్రిప్ట్ తీసుకొని కూర్చుంటారా? అంటే సమ్ టైమ్స్ వాట్ ఇస్ ద సీన్ టు సీన్, హౌ టు అనలైజ్ ద క్యారెక్టర్స్, అదంతా మీరు కూడా మీ ప్రాసెస్ కూడా అది చాలా మంది కంపోజర్స్ తీసుకోవాల్సిన రూల్ కూడా ఏం లేదు. బట్ నేను ఎందుకు తీసుకుంటానంటే, నేను ఒక సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మోస్ట్లీ నా ముందు చేసిన కలర్ కాకుండా ఇంకో కలర్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడతా. సో నేను నాలో నన్ను నేను ఎలా బయటికి తీసుకురాగలుగుతాను ఒక మ్యూజికాలిటీ డ్రివెన్గా, అంటే నా మ్యూజిక్ ఫీల్డ్లోనే నన్ను హైర్ చేసుకుని ఉంటారు కాబట్టి. సో అలా ఎలా ఇవాల్వ్ అవ్వగలుగుతా కొత్తగా నేను, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ప్రతి ఆర్టిస్ట్లో ఉండకపోతే ఆర్టిస్ట్ అనే పదానికే మీనింగ్లెస్గా ఉంటుందని నేను నమ్ముతా. ఇప్పుడు సేఫ్ జోన్ అంటారా, ఇప్పుడు పాట కుదిరిపోయిందని ఆ పాటలో ట్రై చేయడం అంటే అది కూడా ఆర్టిస్ట్ వైబే, కాకపోతే సేఫ్ వైబ్ అది. కానీ మ్యూజిక్ అనేది ఎట్లా అంటే ఇట్ కెనాట్ బి రెపిటేటివ్ కదా, మీరు ఒక్కసారి యూజ్ చేసేసింది మళ్ళీ యూజ్ చేస్తే కొత్తదనం ఉండదు. సో హౌ డూ యూ మేక్ షూర్ దట్ యునో యువర్ ప్రీవియస్ ట్యూన్ ఇస్ నాట్ రెపిటేటివ్, ఆర్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ నుండి అప్కమింగ్ ఫిల్మ్స్కి ఏమి రిలేషన్ అంటే సిమిలారిటీస్ లేకుండా కొట్టడం ఇస్ చాలా కష్టం. అది ఎట్లా మీరు మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తారు వర్క్? అంటే ఒకటి నాకు గిఫ్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ నేను చేసిన వర్క్స్ మర్చిపోతా. ఓకే, నేను చేసిన వర్క్స్ మర్చిపోవడం ఒక పాజిటివ్ థింగ్ నాకు. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, నేను చేసిన వర్క్ నేను ఎప్పుడు యూట్యూబ్లో వినలేదు, ఎవరైనా అడిగితే ప్లే చేయడం తప్ప. మళ్ళీ దాని మీద నేను జామ్ అవ్వను యూట్యూబ్లో. నేను రెండోసారి ఎందుకంటే చేసిన వర్క్లో జనరల్గా ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది, ప్రతి మ్యూజిషియన్కి. ఇప్పుడు నేను చేసిన వర్క్ సపోజ్ ఏమన్నా లాంచ్ అయ్యి యూట్యూబ్లో ప్లే అవుతూ ఉంటే నేను చాలా థింగ్స్ రిగ్రెట్ అవుతూ ఉంటా. ఎందుకంటే మనిషి అనేవాడు ఇవాల్వ్ అవుతూ ఉండే నేచర్ ఉంటే మనిషికి చేసిన వర్క్లో ఏదో ఒక తప్పుని వెతుక్కుంటూ ఉంటాం. అంటే అట్లీస్ట్ చేసిన వాడైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, చేయని వాడు ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్టార్ట్ టైం అదే ఫస్ట్ కిక్ స్టార్ట్ వినే ప్రాసెస్. సో వర్క్ చేసిన వాళ్ళు ఎలా అంటే, అరే ఇందులో ఇలా చేసుంటే బాగుండేది, ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనవసరంగా నెగిటివ్ వైపు కింద తీసుకుని అసలు వినడం మానేశాను. ఓకే, సో ఏదైనా కొట్టేయడం, సబ్మిట్ చేయడం, దాని తర్వాత మీరు ఇంకా మర్చిపోతారు దాని గురించి. అది రీచ్ అయితే వింటారు, కామెంట్స్ చూసుకుంటాను మేబీ. అది కూడా మధ్యలో ఈ మధ్యకాలం కొంతమంది నెగిటివ్ రాయడం కూడా మొదలు పెట్టారు. సో ఈ ఉత్త పుణ్యానికి ఏం ఉపయోగం? క్రిటిసిజం ఫ్రీ కదా ఇప్పుడు, ఎట్లాగో మనకి టుడేస్ వరల్డ్ లో క్రిటిసిజం ఇస్ ఫ్రీ. సో ప్రతి ఓడి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి ఓడు కెన్ టైప్, సో దే విల్ రైట్ వాట్ ఎవర్ దే వాంట్ అన్న టైప్. ఈ మాత్రం దానికి కామెంట్స్ చూసుకోవడం పెద్ద ఉపయోగమే ఉంది. వినేవాడు వింటాడు, విననివాడు వింటాడు, ప్రొడ్యూసర్కి ఓకే, డైరెక్టర్కి ఓకే, ఇంకా చాలా అంతే, అంతవరకు. ఆడియన్స్ వింటే ఎవరన్నా రోడ్ మీద వెళ్తే ఇంకా ఫ్యూచర్ నాకు తెలిసి ఇదేంటి చెత్తగా కొట్టేవంటే అన్న వాళ్ళు కూడా ఉంటారు, ఇంక పరిగెత్తి పారిపోవడం వాళ్ళ దగ్గర నుంచి, అంతే.
యాక్చువల్ ఒకటి ధైర్యంగా ఎదుర్కోవాలంటారు కొంతమంది. ఈ ఎదుర్కొనే ప్రాసెస్లో ఇన్నోసెన్స్ కాస్త బతకనిర్చింతనంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు రెబలిక్గా ఎందుకు అవుతారు జనరల్గా? రెబలిక్ అవ్వచ్చు, లేకపోతే ముదిరిపోయినట్టుగా ఎందుకు అవుతున్నారు? ఎప్పుడు సొసైటీతో దగ్గరగా వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవుతామో మనకు సొసైటీతో మౌల్డ్ అవడం తెలిసిపోతుంది ఈజీగా. నీకేం కావాలో అది కొట్టేస్తాను అయిపోతుంది కదా అన్న డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. సో అది కాదు యాక్చువల్లీ మ్యూజిక్. నేను ఎక్స్పీరియన్స్, నాకు ఇష్టమైన జీవితం ఏంటంటే, నేను అవుట్ ఆఫ్ స్పేస్ ఒక డైమెన్షన్ నాకు ఏమైనా ఐడియా ట్రిగ్గర్ అయితే అది నేను ఫ్రెష్గా ఒక ఇన్నోసెంట్గా ఒక న్యూ బార్న్ బేబీలో ఆలోచిస్తేనే దానికి ఒక లైఫ్ ఉండడమో లేకపోతే అసలు వినబడకపోవడమో ఏదోటి అవుతుంది. అట్లీస్ట్ ఆర్గానిక్ అటెంప్ట్ జెన్యూన్గా ఉంటుంది. అదే ఇప్పుడు సొసైటీతో మనం ఫైట్ చేసుకుంటూ కూర్చుంటున్నాం అనుకోండి, ఫైట్ ఇన్ ద సెన్స్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఇప్పుడు అంతే కదా, ఏంటి ఇలా యాక్ట్ చేసావు నువ్వు అంటారు. అవును, నాకు వచ్చింది చేశాను అంతే, బట్ అంతకన్నా ఇంకొక ఆన్సర్ లేదు. కానీ ఆ చెప్పే ప్రాసెస్లో మనం అగ్రిగేట్ అవుతుంది మన మైండ్. దాన్ని ఏమవుతుందంటే దానికి ఒక నిప్పు మంట వెలిగించి వదిలేస్తున్నాం. మనం ఆ మంటతో అవతల వ్యక్తి కాలొచ్చు, అంటే మన ఆర్గ్యుమెంట్ విన్ అవ్వచ్చు, కానీ మనం వెలిగించాలేమో జనాల దగ్గరికి అప్రోచ్ అయితే అనే ఒక ఎంటిటీలో చేసేవాడి మైండ్ పోతుంది. అనవసరమైన, ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే నేను ఒక పాట చేస్తే జనాలకి ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకో కొత్త అటెంప్ట్కి ఏమన్నా వాళ్ళ నుండి అట్లీస్ట్ కామెంట్స్ రావట్లేదు, ఏమంటారు రెస్పాన్సెస్ రావట్లేదు, కాబట్టి కొత్తగా ఇంకోటి అటెంప్ట్ చేయాలేమో నా హ్యాపీనెస్ మెయింటైన్ అవుతుంది. అది కూడా ఉపయోగం. ఏమంటారు, ఉత్సాహం కూడా ఉంటుంది మీకు, అంటే సరే లెట్స్ ట్రై లిటిల్ బెటర్ ఆర్ యునో బెటర్ అనే డ్రివెన్ అసలు ఎంటిటీ ఎప్పుడు నా దృష్టిలో బెటర్ అనే కన్నా సంథింగ్ న్యూ ఇంకొక వ్యక్తిలో ఆలోచించాలి మనం. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అంతే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక మూవీ చూస్తున్న విధానంలో ఇప్పుడు సపోజ్ ఇంటర్స్టెల్లార్ చూస్తున్నప్పుడు ఒక మాస్ సినిమా చూస్తున్నట్టు, మాస్ సినిమా ఫ్యాన్ బేస్లోనే ఇంటర్స్టెల్లార్ చూసాను అనుకో, నాకు ఇంటర్స్టెల్లార్ ఎప్పటికీ నచ్చదు. ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్గా చూడాలంటే మనలో కావాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిమెంట్ ఎంటిటీస్ ఏంటి అంటే ప్రతి కంటెంట్ని సీరియస్గా తీసుకోపోవడం, మర్చిపోవాలి. అప్పుడే ఏమవుతుంది, ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకుంటే ఒక టాస్క్ ఏమైనా చేశారు, ఎవరో కొట్టారు, ఏడుస్తారు, నెక్స్ట్ సెకండ్ ఆనందంగా ఉంటారు, మర్చిపోతారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే మనిషి పుట్టడమే దండగా, అంటే పుట్టాక హ్యాపీగా ఉండకపోతే ఇంకా వేస్ట్. హ్యాపీగా ఉండడం కోసం ద వే వీ షుడ్ మౌల్డ్ అవర్ సెల్ఫ్ అనే దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఒక ప్రాపర్గా గాలిటి వీస్తే వెళ్ళకుండా మనకి నచ్చినట్టు మనం బతకగలుగుతాం. నేను అందుకని మ్యాక్సిమం వర్క్ చేస్తే ఎండ్ చేసేయడానికి చూస్తా. ఆ మైండ్ పెట్టుకొని మైండ్లో అది వర్క్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఏమంటారు అవుట్కమ్ ఏంటి దాని నుంచి, ఇవన్నీ ఆలోచించను. సో ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినాక ఒక డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే మీకు ఇన్పుట్స్ అనే ఇవ్వడం అనేది జరుగుతుందా, లేకపోతే కొన్నిసార్లు ఈ రెఫరెన్స్ ఇచ్చి ఇలా కొట్టు, ఈ రెఫరెన్సెస్ ఇచ్చి ఇలా రెప్లికేట్ చేయి అని కొన్నిసార్లు జరుగుతుంది. సో ఇది నిజమేనా, ఇట్లా జరుగుతుందా, లేకపోతే డైరెక్టర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఉంటారా? యాక్చువల్లీ బేసిక్గా ఎలా ఉంటుందంటే ప్రాసెస్, డైరెక్టర్ ఒక స్టోరీ నాకన్నా ముందు అతను రాసుకున్నారు, ఆలోచించారు. అది ఆ స్టోరీని ఎలా విజువల్గా ప్రజెంట్ చేయాలి అనే పాయింట్లో మేబీ కొంతమంది డైరెక్టర్సే విజువల్ ఫ్రేమింగ్తో కూడా ఆలోచిస్తూ ఉంటారు, లేదా కొంతమంది డిఓపితో నన్ను అప్రోచ్ అవ్వక ముందే వాళ్ళిద్దరూ ఆలోచించుకునే ఓ సిచ్యువేషన్స్ ఇలా ఒక బ్లాగ్స్ రాసుకున్నప్పుడు ఏ పర్టికులర్ ప్లేస్మెంట్స్లో సాంగ్స్ రాబోతున్నాయి ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళు ఫార్ములేట్ చేసి నా దగ్గరకు వచ్చిన మూమెంట్లో, ఒకవేళ నా దగ్గరకు వచ్చిన మూమెంట్ ముందు నేను చేసిన ప్రీవియస్ మూవీ సాంగ్స్ ఏమన్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఈ డ్రివెన్ ఎంటిటీ అయితే ఇతను వర్కౌట్ చేసుకుంటారు అని వాళ్ళు రావడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అంటే ఒకటి నా వర్క్ నచ్చి రావచ్చు, లేకపోతే నేను వర్కౌట్ చేసుకుని మూవీస్ ఏమైనా సక్సెస్ అవ్వడం వల్ల రావచ్చు, వేరియస్ రీజన్స్తో వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కంపోజర్ దగ్గరికి అప్రోచ్ అవ్వక ముందే డైరెక్టర్ కొన్ని ఇలా ఉండాలి సాంగ్ అని ఆలోచించుకుంటారు.